స్వాతంత్ర దినోత్సవం వేళ ఒక వివాదాస్పద దృశ్యం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జెండా ఆవిష్కరణ సందర్భంలో వందే మాతరం గీతాన్ని ఆపేయాలంటూ సూచించినట్లు కనిపిస్తున్న విజువల్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీనిపై దేశంలోని పలు చోట్ల పోలీస్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వందే మాతరంను అవమానించినా ఆపేసినా నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం, దానికున్న న్యాయపరమైన రక్షణలో చర్చనీయాంశంగా మారాయి. అసలు చట్టం ఏం చెబుతోంది? ఈ వివాదం వెనుకున్న పొలిటికల్ సెంటిమెంట్ ఏంటి? సోనియాపై చర్యలు తీసుకుంటారా? ఈ స్టోరీలో చూద్దాం. ఆగస్టు 15న ఢిల్లీలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. జెండా ఎగురవేసిన అనంతరం వందే మాతరం గీతం ప్రారంభమైన సమయంలో ఆమె దాన్ని ఆపేయాలి అంటూ చేతి సైగలు చేస్తున్నట్లు వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జాతీయ గేయమైన వందే మాతరాన్ని ఇలా ఆపేయమని కోరటం దేశ ప్రజల సెంటిమెంట్ను తీవ్రంగా గాయపరిచిందనే విమర్శలు వెలువెత్తాయి. దీనిపై బెంగళూరులో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లు సోనియాపై ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ వివాద నేపథ్యంలో న్యాయపరమైన రక్షణలు, కొత్త చట్టాలు తెరమీదకొచ్చాయి. పాత చట్టంలో ఎలాంటి పరిమితులు ఉండేవో ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 ప్రకారం కేవలం జాతీయ గీతమైన జనగణమన ఆలపించడాన్ని అడ్డుకున్నా లేదా భంగం కలిగించినా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే నిబంధన ఉంది. కానీ వందే మాతరం అనే నేషనల్ సాంగ్కు ఈ రక్షణ ఉండేది కాదు. ఇటీవలే పార్లమెంట్ ఆమోదించిన 2026 సవరణ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కొత్త సవరణ ద్వారా సెక్షన్ 3 పరిధిని విస్తరించారు. ఇప్పుడు జాతీయ గీతంతో పాటు వందే మాతరం ఆలపించడాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆపినా, అంతరాయం కలిగించినా అది నేరమే అవుతుంది. దీనికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. లో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనగణమనతో పాటు వందే మాతరంకు కూడా సమాన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. 2026 సవరణ ద్వారా దీనికి శాసనబద్ధమైన నేరశిక్ష నిబంధన ఏర్పడింది. ఈ చట్టం ఎవరికైనా సమానంగానే వర్తిస్తుందని చెబుతారు. రాజకీయ నాయకులైనా సాధారణ పౌరులైనా ఒకేలాంటి శిక్ష పడుతుందని చట్టమే చెబుతోంది. అలాంటిది దేశాన్ని కొన్ని దశాబ్దాలుగా పరిపాలించిన కాంగ్రెస్, అంతకుముందు స్వాతంత్ర్యం తామే తీసుకొచ్చామని చెప్పే కాంగ్రెస్ అధినాయకురాలు మాత్రం చట్ట సవరణ అమల్లోనికి వచ్చిన వెంటనే 15 ఆగస్టు రోజు ఇలా అభ్యంతర పెడుతూ కనిపించడం, తమ జాతీయ గీతం వేరే ఉందని, ఇది కాదని సోనియా వ్యాఖ్యానించినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు జోరుగా వైరల్ అవుతున్నాయి. బెంగళూరు మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా అధికారికంగా బీజేవైఎం నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయవాదులు కునాల్ వినాయక్, శుభ్ శర్మలు ఢిల్లీలో ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. ये कानून उनके ऊपर भी एप्लीकेबल है और हर पर्सन के ऊपर एप्लीकेबल है. जैसे कानून के अंदर भी कहा गया है, एनी पर्सन who intentionally prevents the singing of national anthem or national song or causes disturbance to any assembly engaged in such singing shall be punishable with imprisonment which may extend to 3 years or fine or both. तो ये any person सर वो सोनिया गांधी जी के लिए भी एप्लीकेबल है, सामान्य व्यक्ति के लिए भी एप्लीकेबल है और हर भारतीय के लिए एप्लीकेबल है. और इसके अंदर एप्लीकेबिलिटी की बात भी बाद में आती है. पहले बात आती है कि आपके अंदर एक सम्मान होना चाहिए. आप एक बहुत बड़े पद पर हैं, आप एक बहुत बड़ी पार्टी की बहुत बड़ी नेता हैं. आपका हर एक एक्शन कितने हजारों करोड़ों लोगों के ऊपर इम्पैक्ट डालता है. अगर आप वंदे मातरम का खुलेआम ऐसे विरोध करेंगे, ऐसे जेस्चर करेंगी, जिसको रोकने का प्रयास करेंगी, तो वो तो सर देश सहन नहीं कर पाएगा. వందే మాతరం కేవలం ఒక పాట మాత్రమే కాదు, భారత స్వాతంత్ర సంగ్రామంలో లక్షలాది మంది త్యాగధనులకు ఊపిరిపోసిన పవిత్రమైన నినాదం. అలాంటి పాటను అత్యున్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులే ఉద్దేశపూర్వకంగానో లేదా సంకుచిత ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో ఇలా అవమానించడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
వ్యవహరించిన తీర్పుపై కోర్టులు ఏం చెబుతాయి, ఆ ఘటనపై ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా సర్వత్రా నెలకొంది.